అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్లో జూలై 1న పెన్షన్ పొందే లబ్ధిదారులకి భారీ గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఆ గుడ్ న్యూస్ ఏమిటంటే జూలై 1న పెన్షన్ పొందేవారు 7,000 రూపాయలు మీరు పెన్షన్ పొందడం జరుగుతుంది. ఆ 7,000 రూపాయలు ఎందుకంటే ఎన్నికల మేనిఫెస్టో భాగంగా కూటమి మేనిఫెస్టోలో భాగంగా పెన్షన్ని పెంచిన విషయం మనకి తెలిసినది. 4,000 రూపాయలుగా పెన్షన్ పెంచడం జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఆ పెరిగిన 4,000 పెన్షన్తో పాటు ఏప్రిల్, మే, జూన్ ప్రతి నెల 1,000 రూపాయలు కలుపుకొని 3 నెలలకు 3,000 కలుపుకొని 3,000 ప్లస్ 4,000గా జూలై 1న మీకు ఈ పెన్షన్ అందజేస్తామని ఎన్నికల కంటే ముందే నారా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ హామీ ప్రకారమే జూలై 1న పెన్షన్దారులకి ఆంధ్రప్రదేశ్లో 7,000 రూపాయలుగా వారికి ఇవ్వడం కూడా జరుగుతుంది. ఈ 7,000 రూపాయలు ఇప్పుడు ఇస్తున్నట్లు వారి ఖాతాల్లోకి జమ చేస్తారా లేదా ఇంటి దగ్గరికి ఈ పెన్షన్ ఇస్తారా, వాలంటీర్ల ద్వారా పంపిణీ చేయిస్తారా అనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. అంతకన్నా ముందు మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని నొక్కితే ఇలాంటి గవర్నమెంట్ సబ్జెక్ట్స్ మన ఛానల్ నుంచి మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగానే కూడా రావడం కూడా జరుగుతుంది. అలాగే నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టడం కూడా మరవకండి. లైక్ చేస్తేనే ఈ వీడియోని యూట్యూబ్ వేరే వారికి రికమెండ్ చేయడం జరుగుతుంది, వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నట్లు కూడా ఉంటుంది. ఓకే, వివరాలకు వెళ్తే ఎన్నికలలో భాగంగా కూటమికి సంబంధించిన మేనిఫెస్టోలో పెన్షన్ని 4,000 రూపాయలుగా పెంచడం కూడా జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు ఆ పెరిగిన 4,000 పెన్షన్తో పాటు ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలకు సంబంధించి ప్రతి నెల 1,000 రూపాయలు, 3 నెలలకు 3,000 ప్లస్ 4,000 రూపాయలను జూలై 1న పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలు వారికి ఈ డబ్బులు 7,000 రూపాయలుగా ఇవ్వడం కూడా జరుగుతుంది. ఈ డబ్బులు వారి ఖాతాల్లోకి జమ చేస్తారా, ఇంటి దగ్గరే పంపిణీ చేస్తారంటే ఖచ్చితంగా వాలంటీర్ల చేత వారి ఇంటి వద్దకే ఈ 7,000 రూపాయలు అనేది వారికి డబ్బులు ఇవ్వడం కూడా జరుగుతుంది. ఎందుకంటే గతంలో ఎన్నికలు కూడా అమలులో ఉంది కాబట్టి వాలంటీర్లతో ఈ పంపిణీ చేయకూడదనే ఒక కండిషన్ కూడా ఎన్నికల కమిషన్ పెట్టింది కాబట్టి వారి చేత పంపిణీ చేయించలేదు. ఇప్పుడు జూలై 1న ఖచ్చితంగా వాలంటీర్ల చేత ఈ 7,000 రూపాయలు 3 నెలల 1,000 రూపాయల పెన్షన్ డబ్బుతో 1,000 రూపాయలు 3,000 ప్లస్ 4,000 7,000 రూపాయలు ఖచ్చితంగా పెన్షన్దారులకి జూలై 1న ఈ 7,000 రూపాయలు వాలంటీర్ల చేతనే మీ ఇంటి దగ్గరికి వచ్చి ఈ డబ్బు పంపిణీ చేయడం కూడా జరుగుతుంది. ఓకే, ఇలాంటి గవర్నమెంట్ సబ్జెక్ట్స్ కోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని కూడా నొక్కడం మరవకండి. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితేనే ఒక లైక్ కొట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కానీ బంధువులకు కానీ షేర్ చేయడం కూడా మరవకండి. ఓకే, థ్యాంక్ యూ.